కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్ యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో పనిచేసిన డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బాగా పనిచేశారని, రాబోయే రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి పదవులు ఇవ్వాలని కోరారు. నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామని అన్నారు. సార్ సార్ రెడీ అవ్వండి సార్. కొంచెం సత్యవన్న మా హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మీ జిల్లా కింద 4 మండలాలు ఉంటాయి. వీణవంక, విలందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట 4 మండలాలు, 2 పట్టణాలు హుజూరాబాద్ అండ్ జమ్మికుంట పట్టణం. ఇవి నా కార్యకర్తలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ రోజు మీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడ మా కార్యకర్తలు అందరూ పార్టీ పనిచేసిండ్రు. ఇక్కడ యంగ్స్టర్స్ కి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తుంది, అవకాశం ఇస్తున్న దానికి నిదర్శనం ఇప్పుడు మీరు ఇంకా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, అలాగే ఎంపీ ఉన్న అనిల్ కుమార్ గారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో యువతరానికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ, మీరందరూ కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, మా సత్యమన్న కూడా మన 4 మండలాలు ఉన్న మా నియోజకవర్గం కూడా మీ చూపు ఉండాలి. మన కార్యకర్తలని మీరు గమనించి మేము ఇచ్చిన మా కష్టపడే కార్యకర్తలకు తగిన పదవులు మీరు ఇవ్వాలని నేను కోరుకుంటూ